వేస్తున్నారంటారు. అసలు ఎన్నాళ్ళని ఇది 2 సంవత్సరాల నుంచి దగ్గర ఇలా ప్రాబ్లం ఉందని మీ పెండెం దొరబాబు గారు కూడా మీ నేత చెప్పిన పరిస్థితులు మనం కూడా చూసాం. ఇక్కడితో అయినా ఫుల్ స్టాప్ పడద్దు అనుకోవచ్చా? లక్ష్మీనాథ్ గారు తల్ల కిందలుగా సపోర్ట్ చేసినా సరే కానీ కూటమిని ఎవరో పోల్చడానికి సరిపోరండి. ఇలాంటి 100 వరములు వచ్చినా సరే కానీ వడ్డించి పక్కన పంపిస్తారు తప్ప కూటమి ఎక్కడ చేయడానికి కానీ కూటమి కానీ ఎక్కడ అవకాశం లేదు. అక్కడ స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా ఉన్నారు. స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా ఉన్నారు కాబట్టి 100 మంది వరములు వచ్చినా సరే కానీ చేసినా సరే కానీ ఇక్కడ కూడా కూర్చోదు. రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. కృష్ణవేణి గారు ఏమంటున్నారు, 100 మంది వచ్చినా కూడదు, పిల్లర్లు వేసినాము, స్టాండర్డ్ వేసినాము, కింద ఏది 50 mm రాట్లు పెట్టాము, ఆ రాట్లలో కదలదు. ఎట్లా బంగారం ఉండండి తల్లి, మేము వద్దని చెప్పడం లేదు కదా. మీ ఓపిక ఉన్న నాళ్ళు ఉండండి, మీ ఓపిక ఉన్న నాళ్ళు వాళ్ళ ఊడిగం చేయండి, మీ ఓపిక ఉన్న నాళ్ళు 3 జనాలు పట్టుకొని తిరగండి, మీకు శక్తి ఉన్నంత వరకు పని చేయండి. మాకేం అభ్యంతరం లే. మేముగానే పోటీ చేయాలనుకునే, మేము కావాలనుకుంటే మాకు వచ్చే పార్టీలో ఎప్పటి నుంటో మా కోసం వెయిట్ చేస్తున్నాయి. 14 ఎన్నికలప్పటి నుండి ఇప్పటి వరకు. కానీ మేము ఎప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. సింగిల్ జెండా, సింగిల్ లీడర్, సింగిల్ నాయకత్వం, దాని కింద పనిచేయాలనుకున్నాం కాబట్టి మేమే మిమ్మల్ని కోరుకోలే, ఆశించలే. ఒకటి. రెండోది, మీ నాయకుడు ఉన్నాడు ఏమని, 15 సంవత్సరాలు మనం కలిసి ఉండాలా, 15 సంవత్సరాలు కలిసి ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలా, చంద్రబాబు నాయుడు గారి అనుభవానికి అవసరం ఉంది అని చెప్పినటువంటి మీ నాయకుడు చెప్పినటువంటి నినాదాన్ని పక్కన పెట్టేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నారు లోకేష్ గారిని. అంటే రేపు మొన్నట లేక నెక్స్ట్ ఇంకో సంవత్సరమా ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. మరి ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు 15 సంవత్సరాలు ఆయన కింద, లోకేష్ గారి కింద మా నాయకుడు పని చేస్తాడు. ప్రాబ్లం చేయండి. మాదేం పోతుంది మీరు చేయాలనుకుంటే. మీరు ఒక పిఠాపురం గురించే మాట్లాడుతున్నారు. ఒక పిఠాపురమే కాదు, మీరు చేస్తున్నట్టు చంద్రగిరి ఒక ఇష్యూ జరిగింది, ఒక ఇష్యూ జరిగింది, సత్యవేల్లో ఒక ఇష్యూ జరిగింది, పి గన్నవరంలో ఒక ఇష్యూ జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక విధమైనటువంటి అలిగేషన్ తెలుగుదేశం నుండి ఉంది. దాన్ని మీరు సర్దుకొని పోతారా, సర్దించుకొని పోతారా, లేక వాళ్ళు కొట్టినా కూడా మేము కొట్టించుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. మాకే పోతుంది. మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు అంటున్నారు. బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు మీరు. మీ ముఖంలో ఆనందం కనబడుతుంది. ఇప్పుడు ఒకటి లక్ష్మణ గారు, మాకు నేను ఈ రోజు కానీ ఏ రోజు నేనైతే మనస్ఫూర్తిగానే చెప్తున్నా, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాల్సిన సందర్భంలో అప్పటికే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ వచ్చింది కాబట్టి, బీజేపీలో ముఖ్యమంత్రిగా అప్పటికే 15 సంవత్సరాలు పనిచేసిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఆయన పేరు తీసుకొచ్చనే మంచి సక్సెస్ఫుల్ లీడర్ అని జనం దేశవ్యాప్తంగా భావించినారు. కాబట్టి ఆ భావించినటువంటి పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి పొత్తు పెట్టుకున్న తర్వాత అది కొంచెం ప్లస్ అయితే, అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో కలిసి వీళ్ళిద్దరూ ముందుకు వచ్చినారు. కాబట్టి వీళ్ళిద్దరూ ముందుకు వచ్చిన తర్వాత, ముగ్గురు కలిసిన తర్వాత రాష్ట్రం అప్పుడే విడిపోయింది. కాబట్టి విడిపోయిన రాష్ట్రంలో జూనియర్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కొత్త నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఉపయోగపడతారనే భాగం ఒకటైతే, కేంద్రంలో ఖచ్చితంగా ఈసారి 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పోతుంది, బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చే కేంద్రంలో రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే ఆలోచనలో భాగంగా ఒకటైతే, రెండోది 660 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఒకే ఒక్క హామీ రైతు రుణమాఫీకి ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఒప్పుకోకపోతే మేము తక్కువ 1% తోనే మేము ఓడిపోయాం తప్ప మేము ఇంకో ఉద్దేశంతో ఓడిపోలే. అయినా మేము అబద్ధాలు చెప్తే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళం. 2009లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టక ముందు జగన్మోహన్ రెడ్డి గారికి 154 మంది ఎమ్మెల్యేలు కావాలని ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు హైకమాండ్ చెప్పినంత వరకు నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు అని చెప్పిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. ఆ తర్వాత 19లో మేము మా నాయకత్వాన్ని బలపరుచుకుని, మా నాయకత్వంతోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే, 24 వచ్చేటప్పుడు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో మొత్తం అందరూ కలిసి రావడంతో పాటు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని డైరెక్ట్ ఎన్నికలు జరిపితే ఈవీఎంలతో మేనేజ్ చేసుకుంటే 40% ఓట్లు వచ్చినటువంటి మాకు
వీళ్ళంతా కలిస్తే ఎంత, కలిసిపోతే ఎంత, ఖచ్చితంగా మేము మళ్ళీ రేపు అధికారంలోకి సరే వస్తాం. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి కృష్ణవేణి గారు కనెక్ట్ అయ్యారు. కృష్ణవేణి గారు ఒకటి చెప్పండి, అసలు పిఠాపురంలో సీటు త్యాగం చేశామని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అలా త్యాగం చేసినప్పుడు నిజంగా వర్మ గారికి నిజంగా అంత అక్కడ పట్టుందా? 2014లో కాదు, నాకు తెలిసి 1995 నుంచి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా టీడీపీ ఎప్పుడు అక్కడ గెలవలేదు. వర్మ గారు గెలిచింది కూడా టీడీపీలోంచి కాదు, ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళినట్టున్నారు బహుశా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, నిజంగా అక్కడ టీడీపీకి సాక్రిఫైస్ చేసుంటే మరి మిగతా దగ్గర మీరు సాక్రిఫైస్ చేసిన వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? బయట చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? లక్ష్మీనాథ్ గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఉంది, వీక్ గా ఉంది. వినిపిస్తుందండి? ఎస్ కంటిన్యూ. ఓకే అండి. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు చరిష్మా గురించి మాట్లాడుతూ ఉన్నారండి. అంటే ఆయన ఒక సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి లేని బిడ్డలని ఆయన ఎలా తిరిగారో, తిరిగితే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎలా గెలిపించారో రాష్ట్ర ప్రజలు, అలాగే వర్మ గారు కూడా ఆ రోజు నాకు సీట్ ఇవ్వలేదు, నేను అనేక సార్లు నేను ఇక్కడ తిరిగాను అని చెప్పడం వల్ల పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే మాత్రం అక్కడ పట్టం కట్టడం జరిగిందండి. అంటే సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నానని కాదు, రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం అన్నా సరే కానీ, వాళ్ళు పరిపాలించేటువంటి సామాజిక వర్గం అన్నా సరే కానీ మనం లెక్క పెట్టుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, ఇప్పుడు సీఎం గారిది కావచ్చు, ఎవరి సామాజిక వర్గం గురించి నేను వేలెత్తి చూపించను. కాకపోతే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారి సామాజిక వర్గ ఓట్లు అయితే మాత్రం 15 అంతే, అదే చెప్తున్నారు. అలాంటి వ్యక్తికి అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచేటువంటి అవకాశం లేదు. అలాగని ప్రజల్లో పూర్తిగా వినపడలేదండి, ఇందాక మీరు అన్నది వినపడలేదు. వర్మ గారి సామాజిక వర్గం అని ఏదో చెప్తున్నారు, వినపడలేదు, గట్టిగా చెప్పండి. ఓటింగ్ ఉందని చెప్తున్నారండి వర్మ గారి సామాజిక వర్గం. అంటే ఆయన బలాబలాల గురించి చెప్తున్నారు కదా. అంటే టీడీపీ పార్టీ లేకపోయినా సరే కానీ ఇండిపెండెంట్ గా ఏసి నేను నెగ్గేస్తానని వర్మ గారు చెప్తూ ఉన్నారు కదండి. అంటే 1500 ఓటింగ్ తోనే వర్మ గారు నెగ్గేయగలిగారండి. ఆ రోజు పార్టీ కూడా అప్పటికి ముందుగా ఈయన పనిచేస్తుండడం కావచ్చు, ఓటింగ్ కూడా అక్కడ ఏడవడం కావచ్చు, అలాగే సానుభూతి పనుల ఓటింగ్ కావచ్చు, అవన్నీ ఏడవడంతోనే వర్మ గారు ఆ రోజు నెగ్గినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే ఒకసారి సీఎం చేయాలని అనుకున్నారో ప్రజలు, ఆ రోజు వర్మ గారు కూడా ఒక అవకాశం ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గంలో. అలాంటి సానుభూతితో గెలిచినటువంటి వ్యక్తులు మళ్ళీ గెలిచేస్తామనో మళ్ళీ వచ్చేస్తాం తప్పు సార్. ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు విషయం పక్కన పెట్టేసారు. ఇక్కడ టీడీపీ పార్టీకి జనసేనకి గొడవ కాదు. వర్మ గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి దాంట్లోనే గొడవ పెడుతున్నారు. అదే టీడీపీ నాయకులు కానీ అక్కడ మధ్యలు కానీ టీడీపీ వర్మ గారి అనుచరులు టీడీపీ పార్టీని ఇబ్బందుల్లో నెడుతున్నారు అనుకోవచ్చా? ఎస్ సార్, ఎందుకంటే టీడీపీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ క్యాడర్ కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళు డిప్యూటీ సీఎం గారికి చాలా సహకరిస్తున్నారు సార్. టీడీపీ అక్కడ చెప్తున్నారు కదా, నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అన్నయ్య లాంటి నారా లోకేష్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మరి కింది స్థాయిలో జరుగుతున్న తతంగాన్ని ఏమంటారు? కింది స్థాయిలో కూడా కార్యకర్తలు చాలా కోఆపరేటివ్ ఉన్నారండి. కార్యకర్తలు కూడా ఇక్కడ వ్యతిరేకత కాదు, రాజకీయ ఆపేక్ష వ్యక్తులు, పదవుల్లో పందేరంలో వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నటువంటి వ్యక్తులు, ఇలాంటి వర్మ గారు లాంటి వ్యక్తులు కొంతమంది ఒకటి చాలా ఇంపార్టెంట్ గా మిమ్మల్ని అడగాలి. కొంతమంది హితవు పలుకుతున్నారండి. ఏమని హితవు పలుకుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన కింద ఎలాంటి ఆయన పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి, ఎలాంటి గాయం లేకుండా ఉండాలి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన వర్మ లాంటి వాళ్ళని అవసరమైతే జనసేనలోకి తీసుకునో, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుకునో, ఏదో ఒకటి చేసుకుని పక్కన అలాంటి అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు, నాకు ఒక్కటి మాట్లాడడానికి కొంచెం అవకాశం ఇవ్వండి. సార్, పెద్దాపురం నియోజకవర్గం ఉందండి, అక్కడ తుమ్మలబాబు గారు పార్టీ ఇన్ఛార్జ్ అవ్వచ్చు. నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. గద్దెల దుర్గేష్ గారి తర్వాత ఆ ప్లేస్ లో జనసేన పార్టీ అధినేత మమ్మల్ని నియమించడం జరిగింది. నేను పెద్దాపురం నియోజకవర్గం నుంచి 12 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను.
ఉమెన్ కోటా అయితే 33% రిజర్వేషన్ వరకు ఇస్తే అమల్లోకి వస్తే కనుకమ్మ అవకాశం ఇస్తానని చెప్పినటువంటి నేత మా అధినేత జనసేన పార్టీ అధినేత 2019లో కూడా మాకు అవకాశాన్ని ఇవ్వడానికి మా అధినేత ప్రయత్నించినటువంటి పరిస్థితి. ఆ రోజులో మాకంత నాలెడ్జ్ అంత ఏజ్ కూడా లేదు కాబట్టి అక్కడ బాబు గారికి ఆ రోజు సీట్ ఇవ్వమనడం మేము కూడా కోరుకోవడం. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుంభకాయని రాజప్ప గారు ఉన్నారు, ఆయనకి సీట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మా ఇన్ఛార్జ్ కావచ్చు మేము కావచ్చు మేము పనిచేసేటువంటి పరిస్థితి. అలాగే ఉమ్మడి జిల్లాలో వైసీపీ పోటీ చేయలేకపోవడం ఎక్కడైనా ఒక సంకటం కట్టుకొని మా జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు అందరూ కూడా పని చేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ మేము పోటీ చేసి 20 సీట్లు వస్తాయి, ఆ వాళ్ళు పోటీ చేసింది 154 సీట్లు. అంటే ఇక్కడ వర్మ గారికి పార్టీలోకి తీసుకు ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అనేసి అని అంటున్నారు. అలాగే ఓకే సార్, అలాగే చేద్దాం ఓకే. కానీ వాళ్ళ 154 నియోజకవర్గాల్లో కూడా మాలాంటి వాళ్ళే కాదు, మా ఇన్ఛార్జ్ అందరూ త్యాగం చేసి ఉన్నారు. వాళ్ళు కూడా తీసుకొని ఇప్పుడు కన్నూరు దుర్గేష్ గారి ఏరియాలో ఉంది, అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాష్ట్ర స్థాయి చైర్మన్ కనిపించినటువంటి పరిస్థితి. అలాగే మాకు కూడా టీడీపీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో మాకు కూడా ఇదే స్థాయిలో ఎమ్మెల్సీలో లేకపోతే స్టేట్ చైర్మన్ లో లేకపోతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చైర్మన్ మాకు పదవులు ఇస్తే కనుక ఖచ్చితంగా వర్మ గారు లాంటి వ్యక్తికి మా జనసేన అనేది త్యాగం చేసి వెంటనే ఇస్తాం సార్. అంటే న్యాయం ఒక్కొక్కరికి ఒకలా ఉండదు కదా. ఈ రోజు జనసేన పార్టీ అనేది చిన్న చరిష్మా ఏమీ లేదు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా బలం ఉంది కాబట్టి ఇవాళ ఎవరు చూడలేని మెజారిటీలతో ఇవాళ 100% స్ట్రైక్ రేట్ తో జనసేన స్ట్రైక్ గా నిలబడేటువంటి పరిస్థితి. అలాంటిది ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కృష్ణవేణి గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఎక్కడ మీ జనసేనలో మరి ఎవరైతే వలసలు అన్నారో పులపర్తి ఆంజనేయులు గారు కావచ్చు, లేదంటే మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, లేదంటే మరొక శ్రీకాకుళం నిమ్మక జయకృష్ణ గారు కావచ్చు, ఇలా చాలామంది టీడీపీలో నుంచి వచ్చి లాస్ట్ మినిట్లో జనసేనలో జాయిన్ అనేవాళ్ళు కదా. నిజంగా మీకు అంత బలం ఉందా? బలం ఉంటే ఎందుకు మీకు ముందు ఇస్తానని చెప్పిన కొంత సీట్లు మీరు తెచ్చుకోలేకపోతున్నారు? రానున్న సంస్థాగత ఎన్నికల్లోనైనా ఇచ్చిన హామీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తా అన్నారు కదా, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారా? మీకు ఆ నమ్మకం ఉందా? లక్ష్మీనాథ్ గారు మేము నమ్మింది మా జనసేన, ఆయన పదవులు ఉన్నా లేకపోయినా కోసం పనిచేసేటువంటి వ్యక్తి. మేము కూడా అంటే మీకు ఆ బలం ఉందా లేదా అని మమ్మల్ని ఒక్కసారి మీరు మాకు ఎలక్షన్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్